ఆంధ్రాకి అనేకం చేసింది కేంద్ర ప్రభుత్వం. నేనే ఎప్పుడూ చెప్తా ఉంటా, ఇదిగో ఆంధ్రాకి మోడీ ఇచ్చిన గిఫ్ట్ అని. వెంటనే కొంతమంది కామెంట్లు పెడుతుంటారు. 100కి 70, 80, 90 మంది దాకా పాజిటివ్గా ఉంటారు. 10 మంది మాత్రం మోడీ జేబులో నుంచి ఇచ్చాడా, మోడీ ఎవడివ్వడానికని వాగేవాళ్ళు కూడా ఉంటారు. అదే వీళ్ళ నాయకులు మళ్ళీ చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, రేవంత్ వీళ్ళు ఇచ్చారని మాత్రం రాస్తారు. కాబట్టి ఇక్కడ ప్రస్తుతం సొమ్ము అంతా ఎవడిచ్చినా జనం సొమ్మే. కాకపోతే మనకేమొచ్చింది అనేది లెక్కలేస్తున్నటువంటి రోజుల్లో ఇప్పుడు వాళ్ళ పేర్లతోనే, నాయకుల పేర్లతోనే, మన ప్రాంతీయ నాయకుల పేరుతో చెప్తున్నప్పుడు నేను జాతీయ నాయకుడైనటువంటి వాళ్ళ పేరుతో కూడా చెప్తూనే ఉంటాను. అట్లాగే వందే భారత్ రైళ్లు ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్కి మరొక వందే భారత్ రైలు ఇచ్చారు. సికింద్రాబాద్ విశాఖల మధ్యన కలబురిగి బెంగళూరు రైళ్లకి పచ్చజెండా ఊపారు. మరో 2 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించబోతున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో విశాఖపట్నం, సికింద్రాబాద్, కలబురిగి, బెంగళూరు ఎక్స్ప్రెస్లతో పాటు కొల్లం, తిరుపతి మెయిల్ సేవలను కూడా ప్రారంభిస్తారు. పలు మార్గాల్లో 2వ లైను, 3వ లైను, గేజ్ మార్పిడి, బైపాస్ లైన్లు, పీఎం గతిశక్తి కార్గో టెర్మినల్, గూడ్స్ షెడ్లు, ఇలా దేశం మొత్తం మీద 85,000 కోట్ల విలువైన కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, మరికొన్నింటికి జాతికి అంకితం చేస్తామని చెప్పి దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.